హలో ఆల్. కాకరకాయ వేపు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేయకపోతే డెఫినెట్‌గా ఇలా ట్రై చేయండి. ఎంత బావుంటుందో టేస్ట్ అయితే. చాలా బావుంటుంది. ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నా నేను గూడా. పిల్లలు గూడా చాలా ఇష్టంగా తింటారు. మీరొక్కసారి ట్రై చేయండి. ముందుగా మనం కాకరకాయ, పల్లీలు, కరివేపాకు మంచిగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ వేయించుకున్న వాటిని కొంచెం తీసుకొని మిక్సీ కోసం కొంచెం సెపరేట్‌గా ఉంచేసుకోవాలి. సో, ఇదే మెయిన్ టేస్ట్ అన్నమాట. కాకరకాయలని మంచి డీప్ ఫ్రై చేసుకుంటాం గదా! ఆ డీప్ ఫ్రై చేసుకున్న కొన్ని కాకరకాయలని గూడా మనం మిక్సీలో యాడ్ చేసేసుకోవాలి. దాన్ని బాగా మంచి మిక్సీ పౌడర్ చేసేసుకోవాలి. తర్వాత మనం ఈ మంచిగా వేయించుకున్నాం గదా! ముందే పల్లీలు, కరివేపాకు మనం కాకరకాయ వాటిలో ఇదంతా యాడ్ చేసేసుకోవాలి. దీంట్లో కొంచెం ఇంకా చింతపండు చూపిస్తున్నాను కదా! వెల్లుల్లి, కారం, ఉప్పు కూడా మిక్సీలోనే వేసేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలైతే. పక్కా చెప్తున్నాను. మా అమ్మకైతే చాలా బాగా నచ్చింది. అసలు కాకరకాయనే తినరు వాళ్ళు. వాళ్ళకి చాలా బావుంది మమ్మీ అని తింటే సూపర్‌గా కామెంట్ అయితే చేశారు. ఇంకెందుకు లేట్ చేస్తున్నారు? ట్రై చేయండి ఒకసారి. థాంక్ యూ.